వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీశైలం నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ శైవాగమ పండితులు నాగ చంద్రశేఖర ఆరాధ్య వారిని కోరుతున్నాం. ఓం దేవీం వాచమిదరయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషవోర్జంతుహానాధేనుర్వాగస్మానుపదుష్టుతేజో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో సుందరనాథం సాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలదే గౌరీపతితే తేం గ్రహైకం స్మరామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే దివ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్తుతే. నీహారశిలరాజేంద్రజానందోద్భవకారణం విఘ్నాంధకారమార్తాండం విఘ్నరాజన్ నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ సజీబృందరాభ్యాం నమః. శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ స్వాహా వైశ్వానరాభ్యాం నమః. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాపాశపదాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమః. ఆజమ్య ప్రాణానాయమ్య. ఓం శంభవే స్వాహా. ఓం శంకరాయ స్వాహా. ఓం శాంతాయ స్వాహా. ఓం శాశ్వతాయ నమః. శివాయ నమః. స్థానవే నమః. భూతేశాయ నమః. త్రిపురాంతకాయ నమః. శ్రీకంఠాయ నమః. కాలాంతకాయ నమః. సర్వాయ నమః. భవాయ నమః. భర్గాయ నమః. జగదాన్నాదాయ నమః. అక్షయాయ నమః. సరిదే నమః. రుద్రాయ నమః. ఈశానాయ నమః. ఈశ్వరాయ నమః. మహాదేవాయ నమః. ఉత్తిష్టంతుః భూతపిశాచాః ఏతే భూమివారకాః ఏతేషాం మేరోదేన బ్రహ్మకర్సమారభే. ఓం భోః ఓం భవః ఓం గుం శుభః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమావో జ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భవస్వరో. శ్రీ గంగాభ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవతాముద్దిశ్య శ్రీ గంగాభ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం మహాశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః తిథివిరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతురంతరే కలియుగే ప్రథమోపాదే జంబూర్దీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య దిగ్భాగే శ్రీ గంగాభ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తిదేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారక చాంద్రమానేన స్వస్తి స్త్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ఋతో మాఘమాసే కృష్ణపక్షే త్రయోదశ్యోపరుచతుర్దశ్యాం వాసరావతరస్తు. భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విషయదృష్టాయాం శుభతిథౌ. లోకకల్యాణతా ప్రీత్యర్థం జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్ర స్వప్న సుషుప్త్యవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశేష చ జ్ఞానతో అజ్ఞానతశ్చ మయా కృతానాం సర్వపాపక్షయార్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితా ఫలసిత్యర్థం. జన్మరాశివశాత్ నామరాశివశాత్ జన్మనక్షత్రవశాత్ నామనక్షత్రవశాత్ జన్మగ్రహవశాత్ నామగ్రహవశాశ్చ ఏ ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితः తేభ్యः స్వప్రకాశమాన అతిశయ శుభ ఏకాదశస్థాన శుభఫలావాప్త్యర్థం. స్థూల సూక్ష్మ కారణ తనుత్రయాధిష్ఠిత కార్మిక మాయానోద్ధిత కాయిక వాచిక మానసిక త్రైగుణికాశేషు పాప నివృత్త్యర్థం. అనేక జన్మ సహస్రానుభూయమాన ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక దుఃఖత్రయ నివృత్త్యర్థం. త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యమా శాంతపన వాచపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతూనాం సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. సకల వ్రత సకల దాన సకల యజ్ఞ సకల సత్కర్మాది సద్ధర్మసిత్యర్థం. శ్రీ సదాశివానుగ్రహఫల సిద్ధి ద్వారా సకలాభీష్టవాప్త్యానంతరం కుశలైకి ముత్తార్య పరమశివ సుఖానందసిత్యర్థం. కోటి సువర్ణదాన పంచసహస్రగజదాన దశసహస్ర సర్వాభరణ దేనుదాన సవత్సకోటి సుశీల గోదాన సర్వాలంకారయుక్త శతసహస్రాస్వదాన సువస్త్ర స్వర్ణాభరణాంచిత శతకోటి కన్యాదాన కన్యాదానోత్తరోత్తరానేక కాలపర్యంతం. అస్మిన్ కళ్యాణ మహోత్సవాక్యే కర్మణి కర్తృ కారయితృ ప్రేరకాననుమోదకానాం శాశ్వత దివ్యోపభోగ స్వర్గలోక నివాసనానంతర పరశివస్య సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య ప్రాప్త్యర్థం. అస్మిన్ గ్రామే కృతవసతి బ్రాహ్మణానాం వేద వేదాంగాది సమస్త విద్యా సమేత సంధ్యోపాసనాగ్నిహోత్రయాగ సత్క్రియాసిత్యర్థం. గావో వత్సరక్షణానంతర అపరమిత అమృత ప్రదాన సమస్త జన సంతోషణకరణార్థం. తపస్వీ జనానాం పంచేంద్ర విజయార్థం. శివధర్మపరాయణానాం నిర్విఘ్న శివార్చనాఫలసిత్యర్థం. రాజ్ఞాం కనకమణిమయముకట కోటీరహార కేయూరోదర బంధన గడి సూత్రదుకూల పట్ట దేవాంగ ప్రదాన హస్త్యస్తరద పదాది విదైశ్వర లక్ష్మీ సమోపేత దిగ్విజయ లక్ష్మీ సమృత్యర్థం. లోకే పరచక్రభయ నివారణార్థం. సకల భూపతయః అస్మిన్ లోకే యథా న్యాయ పరిపాలనార్థం.
अस्यां नगर्यां राजधान्याम् आयुरारोग्य ऐश्वर्य संतान धन कनक वस्तुवाहनानेक राज्याभिवृद्ध्यर्थं पृथ्वी जनानां निजकुलाचारानुष्ठान संयुक्त पुत्र मित्र कलत्रदासदासी जनसहित विमल विज्ञान संपन्न नानाविध सौख्यानुवसित्यर्थम् अस्मिन् देशे क्षामडाम्बर महामारी स्फोटक ज्वर चोर अग्नि उपद्रवादि समस्त भय निवारणार्थं दीर्घायुर्विपुल धन धान्य हिरण्य रत्नादविच्छन्न संतताविदभीष्ट सिद्ध्यर्थं देशादिपदेशोदर सनगर पुराग्रहार नदी निर्जर कासार कुल्याः क्रदवापी कूपतटाकानां सर्वदा जलसमृद्ध्यर्थं समस्त वायु संचारणार्थं सकल प्राणिहित कुलाधार काल वर्ष समृद्ध्यर्थं सकल प्रपंचस्य परमानंदसिद्ध्यर्थं समस्ताभ्युदयार्थं च अस्य श्रीमन्महादेवदेवेश्वरस्य जगत्कुडुम्बरी समेतस्य श्रीमश्रीशैलमहाक्षेत्रनिवासस्य श्रीगङ्गाभ्रवराम्बा समेत मल्लिकार्जुनस्वामिदेवतामध्यस्य श्रीगङ्गाभ्रवराम्बा समेत मल्लिकार्जुनस्वामिदेवता प्रीत्यर्थं लीलाकल्याणमहोत्सवाक्ये कर्मणि आदौ निर्विघ्नेन प्रथमात्युद्वरा श्रीमहागणाधिपतिभुजाञ्च करिष्ये तदङ्गकलशाराधनं करिष्ये कलसङ्गन्धपुष्पाक्षतैरभ्यर्च्य ओमापो वायुगं सर्वं विश्वाभूतान्याप प्राणावा आपो वृषभापो नमापो मृतमापः सम्राणापो विराणापस्वराणापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवतापो भोर्भवस्वरापवो गङ्गे च कृष्णगोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्राज कृष्णवेण्याज गोतमे भागीरथी विख्याताः पञ्चगङ्गाः प्रकीर्तिताः आयां तु श्री महागणाधिपतिभुजार्थं दुर्दक्षेकारकाः पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवम् आत्मानं च सम्प्रोक्ष्य ॐ वसने देवरस्माचक्षप्रप्राणविहनो देहि भोगं जोक्पश्येम सूर्यमचरन्तमृते प्रयारस्वस्ति अमृतं वै प्राणा अमृतमावः प्राणानेवेदास्थानमवक्विदे स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावचानकं तावत् प्रीतिभावेनाबिम्बेऽस्मिन् सन्निधिं कुरु ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि स्नपयामि ओमापोष्ठामयो भवस्थान ऊर्जे ददातन महेरणाय चक्षते यो वस्यवतमोरसस्तस्य भाजय देहनः उचतेरव मातरः तस्मादरङ्गमावहो यस्य क्षजाय जन्मदा आपोजनिदातनः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्त्रासवसनान्यर्षावदेन सुदगाः पूयमानः अभिचन्द्रावर्तवेनो हिरण्याभ्यश्नानथिनो देवसोमा श्रीमहागणाधिपतये नमः वस्त्रयज्ञं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तादु आयुष्यमग्र्यं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः यज्ञोपवीतार्थमक्षतां समर्पयामि गन्धद्वारान्तरादर्शान् नित्यपुष्टाङ्गरीशिनी ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियं श्रीगन्धान् धारयामि आयने देवराजने दूर्वारोहन्तु पुष्पिणीः हृदाश्च मण्डले गाढसमुद्रश्च गृह इमे आवरणार्थलङ्करणार्थमक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ओं सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णिकाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं फालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं हेरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः ओं श्री सर्वसिद्धिप्रदायकाय नमः ओं श्री कुमारगुरवे नमः ओं श्री साक्षिगणपतये नमः ओं श्री रत्नगर्भगणपतये नमः ओं श्री महागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतां समर्पयामि वनस्पत्यद्भवेर्दिव्यैर्नानागन्धैः संविदः अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं मध्ये मध्ये पाने समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि उत्तरावासनं समर्पयामि पूगीबलेश्वरपुरेर्नागवल्ली दलेर्तमुक्ताचुरसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि ताम्बूलचरणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नीराजनम् ॐ हिरण्यपात्रमदोः पूर्णं ददाति मदव्यो सानेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति
నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ ఓం సుముఖశ్చేకదంత శివలో గజగర్ణికః లంబోదర్శ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూరుజః షోడశైతాని నామాని అప్పడే శృణుయాదమే విద్యారంభే వివాహే చ ప్రవేశే ర్గమే తదా సంగ్రామే సర్వకాలేషు విఘ్నస్తస్య రజాయతే పాదారవిందయోః వేదోక్త దివ్య మంత్రం సమర్పయామి మనసా ఆత్మరక్ష నమస్కారాం సమర్పయామి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా ఇది ప్రార్థనాం సమర్పయామి యస్య స్మృత్యా నామకృతో పూజాక్రియ చూడనం సంవృతాం యా సద్యో వందే గణాధిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తదే అనయా ధ్యానావాహనాది షోడశోపచారపదియా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతా సుప్రసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తే భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం సరసా గృహ్ణామి శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ బలసిద్ధిరస్తు యజ్ఞేన యజ్ఞవంత దేవాః తరధర్మాన్ ప్రథమాన్యాసన్నతే హనాకం మహిమానసంతే తరపూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీ మహాగణాధిపతాస్థానం ప్రవేశయామి పూజాకాలే పునరాగమనాయ చ పూర్వోక్తనిష్టాయాం శుభతిథౌ శ్రీ గంగాభ్రవరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతా మధ్యస్య శ్రీ గంగాభ్రవరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆదౌ శాగనాథ మంత్రాన్ వాచయిష్యే ఓం మనోహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతకం శకునేర్యదశాకునం మృగస్య శ్రుతమక్షయా తద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్వరశురస్తుదే వివాదే త్వాభివర్షద స్వస్తిదే స్తవనస్వదే స్వస్తి మే స్తవనస్వదే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సదే గోష్టమసి నమస్తే అస్తు మామాహి గుంసే శిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసే ఉద్గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు జగంసజి స్వస్తి నః సుకునే అస్తు ప్రతినః సుమనా భవ కళ్యాణ మండపం ప్రవిశ్య మల్లికార్జున స్వామినః సింహాసనాసోదరం కరిష్యే ఓం హాం ఆధారక్తై నమః ఓం హాం పార్థివానందగంధాయ నమః ఓం హాం వృత్తాకారాయ నమః ఓం హాం కోటి సూర్యప్రభాయ నమః ఓం హాం సింహాసనాయ నమః ఓం హాం మధ్యపాదే కేశవాయ నమః ఓం హాం ఆత్మతత్వాయ నమః ఓం హాం విద్యాతత్వాయ నమః ఓం హాం శివతత్వాయ నమః ఓం హాం మన్నిమండలాయ నమః ఓం హాం శక్తిమండలాయ నమః ఓం హాం సూర్యమండలాయ నమః ఇత్యాసన పంచకం సంపూజ్య మల్లికార్జున స్వామినః సింహాసనారూఢం కృత్వా స్వాగతం సుస్వాగతం తత్ర సేవర్ధనే కలసం సంస్థాప్య ఇమం మే వృణయత్యధికమాపూర్య ఇమం మే వృణస్మృతి హోమద్యాజ వృణయాత్వామవస్సురాజకే ఆపో వా ఇత్యధికభిమంత్రియ ఆపో వా ఇదికం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప పశుపాపో నమాపో మృతమాప సంప్రాణాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భోర్భువస్వరాపో తత్ర సేవకలసోదకేన కద్రుద్రాయ రుద్రమభ్యర్చ్య రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి వర్ధనే కలసోదకేన గౌరీ విమారి గౌరీమభ్యర్చ్య గౌరీమాయతల్లాణదక్షత్యేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్షరా పరమే వ్యోమన్ గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి వర్ధనే కలసోదకేన పాదో ప్రక్షాళ్య సేవకలసోదకేన దేవయోః ఆచమ్య ప్రాణానాయమ్య యజమానస్య నిరతశయానంద మూల ప్రకృతిరూపపార్వతీ స్త్రియముద్వహేతి సంకల్ప్య పూర్వోక్తేవంగర విషయనిష్టాయాం శుభతిథౌ శ్రీ గంగాభ్రవరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతా మధ్యస్య శ్రీ గంగాభ్రవరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన కంకణ యజ్ఞోపవీత పూజాంచ కరిష్యే ఓం దిగంబరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ కంకణ యజ్ఞోపవీతాధిష్ఠిత భైరవ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఓమాపో ఇష్టామయో భవస్థాన ఊర్జ్యదదాదన మహేరణాయ చక్షతే యోవస్యవదమోరసస్తస్య భాజయతే హనః ఉషదేవ మాతరః తస్మాదరంగమావో యస్య క్షయాయ జనవదా ఆపో జనయధా జనః
సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అభివస్త్రాద్ అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవిదార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి ఆభరణార్థలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పైః పూజయామి ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతేర్దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహదో దేవాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యः సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యः నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అశనం గరళం ఫణీకలాపో వసనం చరున్మచ వాహనం మోక్షః మమ దాస్యసి కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. ఈ రోజున భ్రమరాంబ మల్లికార్జునులకి లీలా కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. లీలా కళ్యాణం పేరు అంటే విలాసం కోసం చేస్తున్నటువంటి వివాహం అని. శాశ్వతంగా వాళ్ళు దంపతులు, ఆది దంపతులు. వాళ్ళకి మనం కొత్తగా కళ్యాణం ఏమిటి చేయడం? లీలా కళ్యాణం అంటే వేడుక కోసం, మనానందం కోసం ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహం ఎలా జరిగిందో దాని ద్వారా విశేషాలని తెలుసుకోవడం కోసం ఎలా ఉండాలో మన దంపతులమైనటువంటి వాళ్ళం, దంపతులు కాబోయేటువంటి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం చేయబడే వివాహం అర్థం. ఒక్కసారి కొద్ది పక్కకు ఆలోచిస్తే బ్రహ్మకి భార్య ఉంది సరస్వతి. ఆమె బ్రహ్మ నోట్లోనే ఉంది, కానీ ప్రవాహ రూపంగా వెళ్ళిపోయింది. బ్రహ్మ మీద చిన్న కోపం వచ్చినప్పుడు భార్య భర్తని విడిచి వెళ్ళిపోయింది. విష్ణు భార్య భృగు మహర్షి వచ్చి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని గట్టిగా తంతే ఆవిడ కొల్హాపురానికి వెళ్ళిపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురులో శాశ్వతంగా భర్తని అంటిపెట్టుకుని ఉన్నది ఎవరు అంటే ఈ పార్వతీదేవి తప్ప మరొక్కరు కాదు. కాబట్టి ప్రేక్షకులారా, భార్యాభర్తలు కలిసి ఉండాలిరా, మీరు విడిపోవడానికి కాదురా పెళ్ళిళ్ళు చేసుకునేదని ఎంత గొప్పగా తెలియజేస్తున్నాడో చూడండి. ఇది మొదటి అంశం. 2, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీ ఈశ్వర రూపంలో ఉంటారు అని లోకంలో స్పష్టంగా తెలియచేయబడే మాట. మరి ఇద్దరు ఉన్నారు ఏమిటండి ఇక్కడ? ఆ ఇద్దరూ ఒకటి అని నిరూపించడానికే లీలా కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నాం ఇక్కడ. కుడివైపున అగ్నితత్వం ఉంటుంది, ఎడమ వైపున శైత్యతత్వం చల్లనిదనం ఉంటుంది. వేడిమి చల్లదనం రెండు కలిసి ఉండేటటువంటి రూపం ఏది అంటే పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర రూపం. కుడివైపున ఉండేటటువంటి నాడి పేరు పింగళ. దీంట్లోకి గాలి వెడుతున్నప్పుడు వేడిగా ఉంటుంది. ఎడంవైపు ఉన్నటువంటి నాడి పేరు ఎడ. దీంట్లో గాలి ప్రసరిస్తున్నప్పుడు చల్లదనం కలిగి ఉంటుంది. అంచేతనే ఒక 20 ఏళ్ల క్రితం కానీ మనం చూస్తే ఆడపిల్లలకి కుడివైపున సూర్య ఆభరణం, ఎడమ వైపున అంటే ఎడమ శిరస్సు ఇటువైపున చంద్ర ఆభరణం పెట్టేవారు. వేడిమికి చలి వ్యతిరేకం, చల్లదనానికి వేడిమి వ్యతిరేకం. ఈ రెండు వ్యతిరేకమైనటువంటివి ఒకచోట ఉండడాన్ని తెలియచేస్తుంది అర్ధనారీశ్వర తత్వం. భార్య ఎక్కడి నుంచో వస్తుంది, భర్త ఎక్కడి నుంచో వస్తాడు. ఇద్దరి తత్వాలు వేరు వేరు, అగ్ని చల్లదనంలాగా. అయినా మన ఇద్దరం కలిసి ఉందాం. అది అర్ధనారీశ్వర తత్వంలో కనిపించే అమోఘమైన రహస్యం. ఈ అర్ధనారీశ్వర తత్వం రెండూ ఇలా కలిసి ఉండాలి అంటే ఆ వేడిమిని చల్లదనాన్ని కలిపేది ఏది అంటే కుండలిని శక్తి, పాము. అంచేతనే శంకరుడు
నాగ ఆభరణాన్ని ధరించి ఉంటాడు. బాగా ఆలోచించండి ఎంత గొప్పగా చెప్తోందో ఆ అమోఘమైన అర్ధ నారీ ఈశ్వర రూపం. ఈ పాము ఏదైతే ఉందో అది పైకి ఎగరాలి అంటే సాగుతూ వెళ్ళాలి. కుండలిని శక్తిని అలా పైకి వెళ్ళేలా చెయ్యాలి అంటే శరీరంలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 గుణాలని, శత్రువులైనటువంటి వాటిని వధించాలి. అన్నిటిలో మొదటిదైనటువంటిది కామం. అంచేతనే శంకరుడు కాముడు అంటే ఏ మన్మథుడున్నాడో వాడిని 3వ నేత్రంతో అలా దహించి వేసి కామాన్ని జయించాడు. అంచేత ఆయన మన్మథుడిని దహించాడు తప్ప మరోటి కాదు, నేను కామాన్ని జయించాను అని. కామము అనేటటువంటిది స్త్రీ పురుష పరంగా అయితే శృంగారార్థం వస్తుంది. కామము అనే మాటకి కోరిక అని అర్థం. నాకు ఏ కోరికలు లేవని తెలియజేస్తూ నిరాడంబరుగా ఉండేటటువంటి శంకరుడు ఆ బిరుసు జుట్టుని ధరిస్తాడు. ఎర్రగా ఉండే రాగి జుట్టుని. సంస్కారం ఏమాత్రం ఉండదు. తలంటుకోవడం, కుర్లు దువ్వుకోవడం ఏమీ ఉండదు. ఆ బ్రహ్మాండమైనటువంటి రుద్ర రూపంలో ఉంటాడు, కళ్ళు ఎర్రగా ఉంటూ. అంతేకాదు శ్మశానంలో ఉంటానంటాడు. మెడ నిండుగా అస్థిమాలలు, ఆ చక్కనైనటువంటి కపాలాలని ధరించి ఉంటాడు. శవానికి సంబంధించిన తల మీది వెంట్రుకలన్నీ తొలగించితే దాని మీద నడుస్తూ సంతోషంగా వెడతాడు. ముసలి ఎద్దు మీద మాత్రమే వెడతాడు తప్ప వేగంగా నడిచేటటువంటి దాని మీద కానీ, ఆకాశంలో ఎగిరేటటువంటి దాని మీద కానీ వెళ్ళాడు. ప్రయాణించాడు. వస్త్రాలని గజ చర్మం, అలాగే వ్యాఘ్ర చర్మం, విపరీతమైన బరువు కలిగినటువంటిది, విపరీతమైన దుర్వాసన కలిగినటువంటిది అయిన గజవస్త్రం బరువు, ఆ వ్యాఘ్ర వస్త్రం చెప్పలేని దుర్వాసన, ఆ రెంటినీ స్వయంగా ధరిస్తాడు. ఇంతటి నిరాడంబర విధానం రావడానికి కారణం కామం, కోరికని జయించినటువంటి వాడు కాబట్టి. ఎంత గొప్పగా ఉంటుందో అర్ధనారీశ్వర తత్వాన్ని ఆలోచిస్తే తెలుస్తుంది. ఇలా అర్ధనారీశ్వర తత్వంతో ఉండేటటువంటి వ్యక్తి కుండలిని శక్తిని ఇలా పైకి పంపిస్తే ఇక్కడ సహస్రారం దగ్గర అద్భుతమైనటువంటి అమృతం అలా జాలువారుతుంది. అంచేతనే శంకరుని శిరస్సు నుండి గంగ అలా ప్రవహిస్తుంది అని తెలియచేస్తుంది శాస్త్రం. ఇలా అంతర్భూతమైనటువంటి తత్వాన్ని కానీ మనం ఆలోచిస్తే ఎంత అదృష్టవంతులమో. ఈ మహాశివరాత్రి వేళ ఇక్కడ లీలా కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటున్నాము అని తెలుస్తుంది. ఇద్దరికీ కంకణాన్ని కట్టించబోతున్నాం. ఇప్పుడు కంకణం కట్టుకోవడం అంటే ఈ కార్యక్రమం అయ్యేంత వరకు నేను ఈ ప్రదేశాన్ని విడవను అని దాని అర్థం. కాబట్టి ప్రేక్షకులేని మీ అందరూ కూడా కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండేందుకుగా కళ్యాణ సందర్భంలో కంకణాన్ని కడుతూ ఉన్నట్టుగా మీ అందరికీ కూడా కట్టినట్టుగానే భావించవలసిందని కోరుతూ ఆ మీద కంకణ ధారణ చేయించబోతున్నారు మహానుభావులైనటువంటి అర్చకులు, ఆ చేసేటటువంటి కర్తలు కూడా. ఓం విశ్వేత్తాదేశవనేశ ప్రభాచ్యాయ చకర్థమగురింద్ర సన్వతే పారావదం యత్పురుషం భృతం వస్వపావృణో శరవాయురుషి బంధవే స్వామిన్ దక్షిణహస్తే కంకణం బధ్నియాత్ కంకణధారణముహూర్తః సుముహూర్తో అస్తు దేవయోః ఆచమ్యా యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతధారణముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దేవయోః వరదాచమ్యా మల్లికార్జునస్వామ్యార్థం భ్రవరాంబాదేవ వృణీద్వితి సప్తర్షీన్ సంప్రార్థ్య కశ్యపాత్రిభరద్వాజ విశ్వామిత్రాశ్చ గౌతమాః అరుంధతే వతిష్టౌ జజామదగ్నిం భజామ్యహం తాన్ ప్రసుగ్మంతే దివనయః ప్రసుగ్మంతాదియసా నస్స సక్షనివరేభర్వరాగం అభిషు ప్రసీదత అస్మాకమింద్ర ఉపయంజుజోషతి యత్ సౌమ్యస్యాంతసో బుబోధతి అరుక్షరా అర్జవస్సు బంధాయేభిః సకాయో యంతి నో వరేయం సమర్యమా సంభగో నో నీయాః సంజాస్వత్తిగం స్వయోమస్తు దేవాః అస్మదర్థం కన్యాం వృణీద్వం అస్మదర్థం కన్యాం వృణీద్వం
ఓం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణపనానందపరిసభగోత్రోద్భవస్య శివశర్వణోరత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణపనానందపరిసభగోత్రోద్భవస్య సదాశివశర్వణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణపనానందపరిసభగోత్రోద్భవస్య మాహేశ్వర सर्वण पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु निरावरण परानंद परसभगोत्रोद्भवाय अखिल भुवनाधीश्वराय श्रीमश्री शैल महाक्षेत्र निवासाय श्रीमन्मल्लिकार्जुन स्वामी शर्मणे वराय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानंद चिदागास परवासुदेव गोत्रोद्भवस्य त्रिकूटपर्वतराजपर्वणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदागासपरवासुदेवगोत्रोद्भवस्य गन्धमादनपर्वतराजपर्वणः पौत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदागासपरवासुदेवगोत्रोद्भवस्य हिमवत्पर्वतराजपर्वणः पुत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदाकाशपरवासुदेवगोत्रोद्भवी अखिल भुवनाधीश्वरी श्री भ्रमराम्बादेवी नाम्नीं कन्या लीला विलास कल्याण महोत्सव पूर्वकं प्रतिविवाहार्थं मम गृहमागतं मल्लिकार्जुन स्वामिनं मधुपर्केन पूजयिष्ये उदग्रं कूर्च्य निददाति तस्मिन् वरो राष्ट्रपुरुषोपविशति राष्ट्रभृतस्याचार्या सन्तीपादद्योषम् आपः पादाय इति प्राह आपः पादावने जनेर्दुषन्तन्नाशन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य सानि नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणदाय च जगद्दिताय शिवाय शङ्कराय नमो नमः मयि मोहो इति देवं ऋषेत् मयि मोहो मयि यशो मयि इन्द्रियं वीर्यं त्रिये विद्याये आमाग्नितमाभ्यां मन्त्राभ्यां वरो मधुपर्कमभिमन्त्र्य त्रिये विद्याये यशो जतो यशोस्य ब्रह्मणो दीप्तिरसि तम्मां प्रियं प्रजानां कुर्वधिपतिं पशूनाम् आमागन्यचसा वर्चसा सुगन्धर्वयसा तेजसा च तम्मां प्रियं प्रजानां कुर्वधिपतिं पशूनाम् अपामेकदेशान्यमाने वरो विराजो दोहोसि सर्जपेत् विराजो दोहोसि विराजो दोहमसि भवत्याज विराज शेषं पुरस्ताद् वरः समुद्रमित्युर्मन्त्र्य समुद्रं वप्रहिणो विश्वां योरुपगच्छत अच्छिद्रप्रजया भूयासं महापरासेजमत्पयः अत्र वासोगवादिकं वरं गन्धमलं कृत्वा इवं वस्त्राणि वसा देवोरच्छिद्रामन्तवो हदर्गाः अवादिरतमृतानि विस्वर्तेन वित्रावरुणा सचेते ఇంతకు ముందు గోత్ర ప్రవలనులు చదివారు. ఆయన ఎవరి యొక్క మునిమనుమడో, ఎవరి యొక్క మనుమడో, ఎవరి యొక్క పుత్రుడో, ఏ పేరు కలిగిన వాడో చెప్పడంతో పాటు ఆమె ఎవరి యొక్క మునిమనుమరాలో, ఎవరి యొక్క మనుమరాలో, ఎవరి యొక్క పుత్రికో, ఏ పేరు కలిగిందో చెప్పారు. ఎంత చక్కటి ఆచారమో గమనించండి. కారణం, కొందరికి వివాహం అయిన తర్వాత కలిగే సంతానానికి సరైనటువంటి బుద్ధి పాపం ఉండదు, చంచలంగా ఉంటూ ఉంటుంది. కొందరికి పాపం వయస్సు పెరుగుతూ ఉంటుంది, బుద్ధి మాత్రం పెరగనటువంటి కారణంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమందికి శాశ్వత కాల దీర్ఘమైనటువంటి అనారోగ్యం వస్తూ ఉంటుంది, కొంతమందికి నత్తి వస్తూ ఉంది, కొంతమందికి చెవుడు ఉంటుంది. ఇట్లాంటి అంగవైకల్యాలు ఏవైతే ఉన్నాయో అవి 4 తరాల వెనక నుంచే వస్తాయని గ్రహించినటువంటి ప్రాచీనులు అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి ఇద్దరూ ఎర్రగా బుర్రగా ఉన్నారు, చక్కగా మంచి సంపాదన చేస్తున్నారని చేసేసుకోకండి. వాళ్ళ వంశంలో 3 తరాలు, వీళ్ళ వంశంలో 3 తరాలు చూసుకుని మీ నుండి రాబోయేటటువంటి సంతానానికి వాటిని ఆస్తిగా అందించకండి అని ఎంత గొప్పగా ఆపస్తంభ మహర్షి మనకి కల్పం ద్వారా తెలియచేశాడో చూడండి. एवं वस्त्राणि वसा देवोरच्छिद्रामन्तवो हदर्गाः अवादिरतमरुतानि विस्वर्तेन वित्रावरुणा सचेथे परित्वा गर्वणो गिर इमा भवन्तु विश्वतः वृद्धाय वनवृद्धयो दुष्टा भवन्तु दुष्टयः आशाशानासो मनसं प्रजाकं सौभाग्यं तनूम् अग्निरुता भूत्वा सन्नह्ये सुभृतायकम् ओं सुभिकेशर आरोह शोभयन्ते मुखं मम मुखगो हेवम शोभय भूयाकं स्वञ्च भगं कुरु यामाहरज्जमदग्निश्रद्धायै गामायान्यै इमान्तावविनक्येऽहं भगेन सह वर्चसा सुभिगादारमुहूर्तः सुमुहूर्तो अस्तु
ఈ చూపించబడేది అమ్మవారి చేతికి కట్టబోయే రక్షాబంధనం. ఇది అమ్మవారికి మాత్రమే కాదు, అమ్మవారి తండ్రి అయినటువంటి హిమవంతునికి, అమ్మవారి తల్లి అయినటువంటి ఆ మేనాదేవికి ఇద్దరికీ కూడా చూపించి స్వయంగా కడతారు. అంటే ఖచ్చితంగా ఈ వివాహం అయ్యేంత వరకు కూడా ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్ళకూడదు అని అర్థం. అదిగో ఆ రక్షని అమ్మవారి యొక్క చేతికి ముడివేస్తూ చేస్తున్నారు. ఇప్పుడు రామక్షత్రవృద్ధవృద్ధవృష్టయం దృష్టభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. వామకరే కంకణం బధ్నియాద్ కంకణదార భర్తస్సు ముహూర్తో అస్తు. దేవీ వాచమ్యా ఇవం వస్త్రాణి వసా దేవో రచ్ఛిద్రామంతవో హతర్గాః అవాదరతమృతాని విస్వరతేన విత్రావరుడా సచేధే. సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యతా సౌభాగ్యమస్వే దత్వా యాదాస్త్వం విపరేతనా. సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యతా సౌభాగ్యమస్యే దత్వా యాదాస్త్వం విపరేతనా. ఓం శుభికేశర ఆరోహ శోభయంతే ముఖం మమ ముఖగో హిమమ శోభయ భూయాగం సంచ భగం గురు యామాహరజమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై హిమాంతామపి నఃకేహం భగేన సహ వర్చసా. శుభిగాదారముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆ చూపించింది అమ్మవారి పాలం అంటే నుదుటికి అలా ఆభరణంగా తగిలింపబడింది బాసికం. ఎక్కడైనా అన్యోన్యత కలగాలి అంటే ఇదిగో శివపార్వతుల కళ్యాణాన్ని చేయించుకోవాలి. విడిపోయే లక్షణాలు కనిపిస్తున్న శివపార్వతుల కళ్యాణాన్ని కానీ చేయించుకున్నట్లయితే ఇంట్లోనే యథాశక్తి తప్పక ఇద్దరికి అన్యోన్యత కలిగేలా చేస్తామని దీవిస్తారు ఆ ఇద్దరూ కూడా. తతో వధూర్ప్రచ్ఛన్నపటమాబద్వాద్ సకల జగదానందకారణాయ ఆదో కన్యాదానకాలే మహాసంకల్పమంత్రపఠనం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదిదేవస్య భగవతః సచ్చిదానందవిగ్రహస్య పరబ్రహ్మణः సకల జగదుపాదానభూత విరాట్ రూపాధిష్ఠిత సలసద్ విలక్షణ ప్రపంచవాక్యాభ్యంతర పరిపూర్ణస్య నిత్య నిర్దశయానందకందలిత శ్రీశైలశిఖరాగ్రసింహాసమధ్యమధ్యాసేరస్య శ్రీమల్లికార్జునదేవస్య రాజధానీ సహస్రేష ముఖ్యతమే కనకరజత వజ్రవైఢూర్య నీలగోమేదిక పుష్యరాగమరకతమాణిక్యస్ఫటికాది దివ్యశిఖరైః ప్రవృతే శ్రీవేంకటాచల హేమకూట హరిహరమాహేశ్వరాది తీర్థరాజ ప్రవృతే త్రిపురాంతక జ్యోతిసిద్ధవడలం ప్రియుమామహేశ్వరాఖ్య దివ్య చతుర్ద్వారోపశోభితే ఏలేశ్వర స్కంద సోమేశ్వర ప్రసూనాచర సంగమేశ్వరాద్యుపద్వారోపశోభితే ప్రతిద్వారాధిష్ఠిత వీరమాహేశ్వరాచార్య కుంభిన కుంభాది ద్వారపాలక శోభితే సనక సనందన సనత్కుమార సనస్సుజాతిక విలాది దివ్యయోగి బృందోద్భాజితే భృగ్వత్రివామదేవ పరాశర్య వ్యాసాగస్త్య గౌతమ వశిష్ఠ విశ్వామిత్ర కశ్యప భరద్వాజ పర్వతనార్దవాలఖిల్యాది మునితపోవన సమాలంకృతే సకల నదీ సంగమ గంగోత్తుంగ తరంగ మంగళ మహాశృంగోపశృంగారితే బ్రహ్మాధిష్ఠిత దేవతాయతనోపశోభితే సాలంకాయన పాలంగ జంబకే స్వరహో బిలగుప్త మల్లికార్జున బ్రహ్మేశ్వర సిద్ధేశ్వరాది దివ్యస్థానోపశోభితే లావుక వరాహ భీమ సంగ చక్ర చంద్ర సూర్య భైరవ మల్లికామృత రసాయన మహానంద విభూత్యాది దివ్య పుష్కరణి సహస్ర ప్రవృతే చతుర్ద్వార వృషభ కేసరపన్నగ నారసింహ విలసిద్ధ సాధక సమన్వితే భాస్వత్రుడేందర భాషానువాలుగా దివ్య జ్యోతి ప్రకాశతే శిలాధారి స్వరూప శివలింగ దేవతాంకితే త్రిపురా ప్రపరాష్టక మహాయోగిన్యాది యోగిపీఠస్య ద్రాక్షాయణీ ప్రవృతే కదలీ వన విరాజతే పురుహూతానలయమయాదాన వరుణ వాయుకుబేర ఈశానాద్యష్టలోకపాలక ప్రవృతే సకల సురాసుర కిన్నెర కింపురుష గరుడ గంధర్వ గణాద్యాదే త్రింశద్యోజన విస్తీర్ణస్య శ్రీశైలస్య యథోచిత ప్రవేశే శ్రీమన్మల్లికార్జున వృరాంబ త్రిపురాంతక నీలకంఠ దివ్య శ్రీ గురులింగ సన్నిధౌ బ్రహ్మ విష్ణురుద్రాఖ్య శ్రీగిరిత్రయ మధ్యే దక్షిణావర్త గోవలయాకార కూర్మపీఠ పర్యంతం అస్యాః పాతాళగంగాయాః పూర్వవాహిన్యాః పశ్చిమకోళే షట్కోణ మధ్యే శంఖతీర్థ చక్రతీర్థ నారసింహతీర్థ యమునా సరస్వతి భోగవతి నవనదీ సంగమే కూర్మాధిష్ఠితాధార శక్త్యానంద శక్తి సహిత శేషాహి సప్తకుల పర్వతాధిష్ఠ దిగ్గజో ప్రతిష్ఠితస్య కమటక కర్కట పాటీన డుండుబ మండుక తిమితి మింగళాది ఘోర జలజర సంగ సంభ్రమ కల్లోల మల్లికా స్థావిత మహాభెన సంగ సుక్త ముక్తావల నానారత్న విరాజితే వేలాంచిత జలది మేకలావలిత సర్వం సాచక్ర మధ్యస్థిత మహామేరునగ దక్షిణ దిగ్భాగే సర్వపర్వత సార్వభౌమ మంత్ర మహామేరునగ దక్షిణ దిగ్భాగే సర్వపర్వత సార్వభౌమ మంత్ర మహామేరు
మేరునగ శిఖర శిలాదర్శి పుత్ర పర్వత మహాముని తపో మహాత్మనేన సోమముని పుత్ర తపో విశేషేణ చంద్రగుప్త నిరపమ సంభ్రమ చంద్రవతి కన్యా పుష్ప ప్రదానేన యుగ యుగ సహస్రేషు బ్రహ్మ విష్ణు రుద్రాది త్రయత్రింశత్కోటి దేవతా సాన్నిధ్యేన చ విరాజితే శిఖరేశ్వర హటకేశ్వర ఘంటా సిద్ధేశ్వర ఘంటికా సిద్ధేశ్వర ఏకరాత్ర సిద్ధేశ్వర జల సిద్ధేశ్వర సారంగ సిద్ధేశ్వర కిన్నరేశ్వర పాప వినాశేశ్వర కోటి శంకరేశ్వర కోటి లింగాదీనాం మల్లికాగుండ మనోహరగుండ సరస్వతీగుండ సూర్యగుండ చంద్రగుండ శంఖగుండ చక్రగుండ లావుగుండ వరాహగుండ ప్రయాగగుండ భీమగుండ బ్రహ్మగుండ విష్ణుగుండ రుద్రగుండ విభూతిగుండాది ముఖ్యగుండాదీనాం రుద్రపాద పితృపర్వత యమకోణాక్షరవట సమేత పాతాళ గంగాంతరశిలాలింగితో భయకులాలంకృత దుర్వాటిక భువన మధ్యే సురగరుడోరగ కిన్నెర కిం పురుషాప్సరో దంపతి సంపాదిత వీణు వీణాకుణన గీతానాద ప్రబంధ సుస్వర మధుర గీత విస్తృతవన బిల్వవన శృంగారవన బదరీవన కదలీవన కరవీరవన కర్ణికారివనాది బహుదివ్యవనానా భృగు నారదాది స్థానానాం ఉభయతాళ నక్షత్రతాళ చంద్రతాళ సూర్యతాళాది శ్రీశైల శిఖర శాఖాదీనాం అదృశ్యాదృశ్యవస్య చమత్కార వర్గాయ ప్రవేశ యస్తంభాగ్నిస్తంభ జలస్తంభ ఖడ్గస్తంభాంజనాది దివ్య ఔషధీనాం సాధక జనతా ప్రచ్ఛన్న విశల్యకరణి సౌవర్ణకరణి సంధానకరణి సంజీవకరిణ్యాది దివ్య మూలికాదీనాం నారసింహబిల నాడికాబిల చండికాబిల చేడికాబిల పన్నగబిల భైరవబిల వృషభబిల ఖేచరబిల పాతాళబిలాది సమస్త బిలాదీనాం కల్పతరు కామధేణు చింతామణి స్పర్శవేది హేమరజనకాష్ట జ్యోతిసిద్ధరసాదీనాం శతకోటి దివ్యలింగ అష్టకోటి ఆకాశలింగ కోటి స్వయంభోలింగాదీనాం అర్ధనారీ భ్రమరా పరమేశ్వరి ముఖ్య శతకోటి మహాశక్తి స్థానానాం అరుణోదయ తపనోదయ సంగమ మాధ్యానిక సాయంకాల అర్ధరాత్ర షట్కాల శివ పూజా ఫలాదీనాం శాకాహార ఫలాహార కృత్రోపవాస వర్షోపవాస అయనోపవాస మాసోపవాస భక్షోపవాస ఫలాదీనాం దండీశ్వర భృంగీశ్వర చండీశ్వర వీరభద్రేశ్వర దిక్పాలక శ్రీగిరీశ్వర సన్నిధానే శ్రీమత్పర్వత పూర్వద్వార త్రిపురాంతక దక్షిణ ద్వార జ్యోతి సిద్ధవట ప్రతీజీ ద్వార రంపురీ బాలబ్రహ్మేశ్వర उत्तर द्वार उमा महेश्वर चतुर्द्वार उपद्वाराणां निषद हेमकूट विंध्याचलानां दक्षिण दिग्भागे मलयहदत्र दिग्भागे ब्रह्मगिरि विष्णुगिरि रुद्रगिरि गिरित्रय मध्ये दक्षिणावर्त गोवलयागार पुण्यक्षेत्रे श्रीशैलस्य वायुव्य दिग्भागे श्री गंगा भ्रमरांबा समेत मल्लिकार्जुन स्वामी उत्सवमूर्ति देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारक चांद्रमानिना स्वस्ति श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिरतो माघमासे कृष्णपक्षे त्रयोदश्य चतुर्दश्यां वासरावतरस्तु भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशिष्टायां शुभतिथौ अस्य जमानस्य दशपूर्वेषां दशापरेषां मध्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां नरकाद् उत्तीर्य शाश्वत तथा शिवलोके निवासतीत्यर्थं तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराजीर्वसहस्रावसाने एकैकतिलापकरचक्रमेण सतता निर्मितकाले सदा शिवलोके निवासित्यर्थं यवैः चन्द्रमण्डलपर्यन्तं कृतराजीर्वसहस्रावसाने एकैक यवापकरचक्रमेण सतता निर्मितकाले सदा शिवलोके निवासित्यर्थं मासैः ध्रुवमण्डलपर्यन्तं कृतराजीर्वसहस्रावसाने एकैक मासापकरचक्रमेण सतता निर्मितकाले सदा शिवलोके निवासित्यर्थं शतगव्योदयमानेन एकैक रोमापकरचक्रमेण सतता निर्मितकाले सदा शिवलोके निवासित्यर्थं परशिवस्य सालोक्य सामीप्य सारूप्य सायुज्यप्राप्त्यर्थं कारणागमुक्त प्रकारेण चोक्त मार्गेण सहिर्ण्योदक सालंकृत कन्याधरमहं करिष्ये ओम कन्या अंकनक संपन्ना अंकनकाभरणैर्युतां दास्यामि संभवे तुभ्यं शिवलोके जगीशया कन्यैव माकृतो भूया कन्ये देवपार्षयोः कन्ये मे सरतो भूयान् तद्वानान् मोक्षमाप्नुयात् विश्वम्भरा सर्वभूतः साक्षिण्यः सर्वदेवता भ्रमराम्बा प्रदास्यामि भक्तानां तारणाय वै भ्रमराम्बा सालंकृतां साध्वीं शुचीराजुषधीमते प्रियतोऽहं प्रेच्छामि मोक्षकामार्धसिद्धये ओम चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदाकाशभरवासुदेवगोत्रोद्भवस्य त्रिकूटपर्वतराजपर्वणोरप्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदाकाशभरवासुदेवगोत्रोद्भवस्य गन्धमादनपर्वतराजपर्वणपौत्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदाकाशभरवासुदेवगोत्रोद्भवस्य हिमवत्पर्वतराजपर्वणपुत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्दचिदाकाशपर वासुदेव गोत्रोद्भवी अखिल भुवनादेश्वरी श्री भ्रमराम्बा देवी नाम्नीं कन्यां
చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణవరానందవృషభగోత్రోద్భవస్య శివశర్మణోనప్త్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణవరానందవృషభగోత్రోద్భవస్య సదాశివశర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణవరానందవృషభగోత్రోద్భవస్య మాహేశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణ పరానంద పరిశవగోత్రోద్భవాయ అఖిల భువనాధీశ్వరాయ శ్రీమశ్రీ శైల మహాక్షేత్ర నివాసాయ శ్రీమన్మల్లికార్జున స్వామి శర్మణే వరాయ తుభ్యం ప్రజా సహాత్మకర్మభ్య ప్రతిపాదయామది స్వస్తి దదా ధర్మార్థ కామేషు త్రియేష నాతి చరితామది ఈశ్వర స్పృష్ట్యా జపేద్ సగూఢజీరకాన్ సంపూజ్య సగూఢజీరకాన్ ధారయేద్. ఓం ధ్రువాద్యో ధ్రువాః పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశావయం ఇహైవైధిమావ్యతిష్టాః పర్వత ఇవావిజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రపధారయా అభితిష్ట పృతన్యతః అధరేషంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ట అపః క్షేత్రాన్ని సంజయన్నో ఇంద్ర ఏడమదే ధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సగూఢజీరకాధారణముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. జయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. గుడ జీరక మిశ్రమం అంటే బెల్లం జీలకర్ర కలిపినటువంటి ముద్ద. ఎందుకు ఆ ఇద్దరికి ఎలా ఏర్పాటు చేశారు? ఎక్కడ వివాహం జరిగినా ఎందుకు ఏర్పాటు చేస్తారు? కేవలం సుముహూర్త కాలంలోనే కాదు, చక్కనైనటువంటి బెల్లాన్ని జీలకర్రతో కలిపి బాగా మెత్తగా చేసి రోజు కొద్దిగా కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే వృద్ధాప్యం రాదు అని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. ఓ మహానుభావుడైనటువంటి మల్లికార్జున స్వామి, అమ్మ భ్రమరాంబికాదేవి, శాశ్వతంగా మీరిలా యవ్వనంలోనే ఉంటూ మాకు వృద్ధాప్యం మరణం ఇంకా ఇంకా ఇలా ఇలా ఎప్పుడూ సాగిపోతూ ఉన్నా మీరు సహజంగానే ఆ మరులు ఏ విధమైనటువంటి వృద్ధాప్యము ఇంకా ఇంకో చోటికి వెళ్ళడం అనేది ఉండదు. కాబట్టి మా కోసం మీరు శాశ్వతంగా ఇలాగే ఉండిపోతూ ఉండాలి అని ఆ వంకతో కొద్దిగా రోజు చిన్నగా బెల్లాన్ని జీలకర్రతో కలిపి ఓ చిన్న గుటిక అంటే చిన్నదైనటువంటి ఉసిరికాయ కంటే తక్కువ పరిమాణంలో తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య ఛాయలు కనిపించవని ఎంత గొప్ప విశేషాన్ని తెలియజేశారో ప్రాచీనులు ఆలోచించగలగాలి. భక్తి టీవీ వారు ఈ విధమైన అభ్యాసాన్ని అందరికీ కలిగించడానికే ఇంత శ్రమతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఘోరఘోరదేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఈశార్ధాంగ నివాసినే పశుపతే రానంద సంవర్ధిని కళ్యాణీ గిరినాయక ప్రియసుత గౌరీ భవానీ శివ శ్రీ పంచాక్షర మంత్రపాఠ నిరత కాత్యాయని పావని శైవానందమయా కృతస్స భవతాం కుర్యాత్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీకంఠాలనేత్ర సంభవల సత్కోప ప్రతాపోద్భవ సూరస్థామస దక్ష యజ్ఞ సమయే నిర్జిత్య దక్షం సురాన్ శౌర్యేణావృత దివ్య శస్త్ర విజయ శ్రీ వీరభద్రేశ్వర కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా. జై హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ.
పూర్వోక్తేమరిష్టాయాం శుభతిథౌ శ్రీ గంగాభ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవతామతిస్య శ్రీ గంగాభ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన గౌరీ మాంగళ్య పూజాంజకరిష్యే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. గౌరీ మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి ఓమాపో ఇష్టామయో భవస్థాన ఊర్జేద దాదన మహేరణాది దక్షతే యవస్యవదమోరసస్తస్య భాజయతే హనః ఉజతిరో మాదరః తస్మాదరంగమామహో యస్యక్షజా జన్వద ఆపోదరి దాదనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రా దక్షతాం సమర్పయామి. యజ్ఞోపవిదార్థమక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. ఆవరణార్థలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం భవస్య దేవస్య పత్నే నమః. ఓం సర్వస్య దేవస్య పత్నే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః. ఓం భీమస్య దేవస్య పత్నే నమః. ఓం మహతో దేవస్య పత్నే నమః. నానావిధపరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం मध्ये मध्ये वान समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि. ताम्बूलं समर्पयामि. ताम्बूलचरणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. नीराजनम्. ओम यशस्करं बलवन्तं प्रभुत्वन्तमेव राजादित्यबभूवा संकेतनागाश्चवदल नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः. नीराजनं दर्शयामि. नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. नमस्करोमि. हर नमः पार्वतीपतये. हर हर महादेव. ఓం గౌరీర్మిమాయ సలలాని చక్షతే కపతే దిపతే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్న సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునా నేనాలోకరక్షణ హేతునా కంఠే బద్ధామి శుభగేదం జీవ శరదాం శతం. मांगल्यधारणमुहूर्तस्सु मुहूर्तो अस्तु. यदस्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु. प्रजापतिस्त्रियां यशः पुष्टयोरददाप्सवं कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजये हमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितः सपः श्रुत्येव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमसेमहि असूनागं रूपमन्नस्य यशस्त्रे स्त्रियतां मये यदाहमस्य अतृपग्गस्त्रिये पमानो यदा स्त्रे तृप्यति मुखं सप्रिये प्रिया एवं भगस्य तृप्यानि यज्ञस्य काम्यप्रियः ददामेत्यग्निर्वदति तथेति वायुरा हततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोऽपिते आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजा मे कामः समृध्यता पशवो मे कामः समृध्यता यज्ञो मे कामः समृध्यता श्रियो मे कामः समृध्यता. इंदुकलाधर इंद्रादिप्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव ऊर्जित दानवराश परात्पर आजित पाप विनाश शिव सांब सदा शिव. प्रसोपते फलनेर फलावुदा अश्वायव सजित्वरेर्वेरुधः पारयिष्णवः. बोला शंकर भगवान की मल्लिकार्जुन स्वामी की भ्रमरांबा माता की. हर हर नमः पार्वती पतये. हर हर महादेव. ओम
పూర్ణం దదాతి మధవ్యోతానీతి ఏకలా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయస్తేజో దధాతి నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి జై. శ్రీశైల మల్లికార్జున స్వామికి జై. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గः ప్రచోదయాత్ ఆధారబిందయోః వేదోక్త దివ్యమంత్రం సమర్పయామి మనసా ఆత్మనమస్కారం సమర్పయామి శ్రీశైలలింగం శిరసా నమామి శ్రీశైలలింగం మనసా స్మరామి साम्ब सदा शिव साम्ब